డైలీ ఈజీ రంగోలీ రాక్స్ వ్యూవర్స్కి నమస్కారం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ముగ్గుతో పాటు మన హెల్త్ అండ్ బ్యూటీలో గ్రీన్ టీ గురించి తెలుసుకుందాం. గ్రీన్ టీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దాని వాడుక విషయంలో చాలా అనుమానాలు, భయాలు ఉంటాయి. అసలు ఈ గ్రీన్ టీ ఎలా తయారవుతుంది, దీన్ని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు, తాగితే ఎంత మోతాదులో తాగొచ్చు, దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ ఒక టైప్ ఆఫ్ టీ. ఇది కెమెలియా సినాన్సిస్ లీవ్స్ నుండి తయారు చేయబడుతుంది. వేరే టీలతో కంపేర్ చేస్తే దీనిని తక్కువగా ఆక్సిడైజ్ చేస్తారు. దీంట్లో ఎక్కువ మోతాదులో వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఉంటాయి. రెగ్యులర్ గ్రీన్ టీలో 99.9% ఆఫ్ వాటర్, 12 mg ఆఫ్ కెఫైన్ ఉంటుంది. గ్రీన్ టీ మన శరీరంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన శరీరం అన్వాంటెడ్ ఫ్యాట్స్ని అబ్జర్వ్ చేసుకోకుండా చూస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆఫ్టర్ ఎవ్రీ మీల్స్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ తర్వాత తీసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ కంపల్సరీ. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ గ్రీన్ టీ తాగడం వల్ల కంట్రోల్లో ఉంటుంది. దంత సంరక్షణలో తోడ్పడుతుంది. గమ్ డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల హార్ట్ డిసీజెస్ రిస్క్ తగ్గుతుంది. గ్రీన్ టీని ఎవరు అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, వీక్ బోన్స్, బ్లీడింగ్ ప్రాబ్లం మరియు స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోకూడదు. పడిగడుపున గ్రీన్ టీ తాగకూడదు. అలా తాగితే బాడీ డీహైడ్రేషన్ జరుగుతుంది. గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. రోజుకి 3 లేదా 4 కప్పుల గ్రీన్ టీ తీసుకోవచ్చు. కానీ దానివల్ల మీ హెల్త్పై ఏదైనా నెగిటివ్ ప్రాబ్లం చూపితే తీసుకోకపోవడం మంచిది. కాఫీ అడిక్షన్ ఉన్నవాళ్ళు గ్రీన్ టీ అలవాటు చేసుకోవడం మంచిది. 1 కప్ కాఫీలో 100 to 200 mg కెఫైన్ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కెఫైన్ కాల్షియం అండ్ ఐరన్ అబ్జర్ప్షన్ని డిక్రీజ్ చేస్తుంది. 1 కప్ గ్రీన్ టీలో కేవలం 55 mg కెఫైన్ మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీకు కొంతవరకైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటూ మరికొన్ని హెల్తీ టిప్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.